హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముందు ఈ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే నా దగ్గర ఏ బ్యాంగిల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలో చెప్తాను. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ కాదండి, మీ ముందుకి నా దగ్గర ఉన్న కొద్దిగా బ్యాంగిల్ కలెక్షన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. నార్మల్ మట్టి గాజులు అండి, ఇందులో కొన్ని మెటల్ గాజులు కూడా ఉంటాయి. చాలా వరకు నేను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ దాని ఎక్కువ బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఉండదండి. ఉన్నంత వరకు నేనైతే నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూసేసేయండి. అలాగే ఈ మధ్య కొంచెం సార్ట్అవుట్ చేశాను, అంటే కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసేసాను. బయట మెయిడ్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. అండ్ దెన్ నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే ఉంచుకున్నాను అనమాట. అందులో మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూడండి, ఇవి వచ్చేసరికి మట్టి గాజులు, ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్. ఫాస్ట్గా చూపించేస్తానండి. ఏదైనా శారీస్కి వాటికి కాంబినేషన్గా బాగుంటాయి. అండ్ దెన్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి నా దగ్గర అయితే. ఇవి ఒకటి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇవి ఇంకా ఉన్నాయి. ఇవి యాక్చువల్గా 6 బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నుమాయిష్లో తీసుకున్నాను. ఈ ఇయర్ నుమాయిష్ అయితే ఇంకా మేము వెళ్ళలేదు అనుకోండి. ఇవైతే బాగుంటాయి మెటల్ బ్యాంగిల్స్, కానీ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి కొంచెం గుచ్చుకుంటాయి అన్నమాట, ఈ ప్లేస్లో గుచ్చుకుంటాయి. సో అందుకని వేసుకునేటప్పుడు కొంచెం మనం వ్యాజిలైన్ కానీ సోప్ కానీ ఏదైనా అప్లై చేసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ పర్పుల్ కలర్ బ్యాంగిల్స్. ఇవన్నీ గాజులండి, మట్టి గాజులు అంటాం కదా అవన్నమాట. ఇవైతే నేను ర్యాండమ్గా చూపించేస్తున్నానండి, వరుసలో అట్లా ఏం చూపించట్లేదు. ఈ రెండు ఎప్పుడో పాతవులండి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి మనం మట్టి గాజులకి, ఇలాంటి మట్టి గాజులు ఉంటాయి కదా, వీటికి ఇలా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. మనం కావాలంటే సెంటర్లో కూడా వేరే బ్యాంగిల్ వేసుకోవచ్చు అట్లా ఇలా. అండ్ దెన్ వీటిని మనం ఏమంటామంటే సైడ్ బ్యాంగిల్స్ అని అంటాం అనమాట. ఇవి కూడా సైడ్ బ్యాంగిల్సే. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి బేగం బజార్లో తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 4 అనమాట. సెట్ ఆఫ్ 4 అప్పుడు నాకు 900 పడింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పడం 1200 చెప్పారు. ఇవైతే సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అండి, ఆల్రెడీ చెప్పాను కదా. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ 900 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇందులో కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవి మట్టి గాజులు కాదండి, లోపల మెటల్ వస్తుంది అనమాట. ఇదైతే లోపల మెటల్ వచ్చి బ్యాంగిల్స్ ఏమొచ్చి ఇలా ఉంటాయి అనమాట. ఇది ఎక్కడో సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎక్కడో తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇవి వచ్చేసరికి హైపర్ మార్ట్ ఉంది కదా, హైపర్ మార్ట్లో అయితే తీసుకున్నాను. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే. ఇవి చాలా బాగుంటాయి. యాక్చువల్గా కలర్స్ ఉన్నాయన్నమాట, ఇందులో కలర్ మిక్స్ ఉంది. ఇది బ్లూ, నెక్స్ట్ గ్రీన్, నెక్స్ట్ పింక్ అట్లా ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇవి కూడా కలర్స్తో మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. నేను ఫాస్ట్గా చూపించేస్తున్నానండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండవు కదా బ్యాంగిల్స్లో, సో అందుకని ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇవి వచ్చేసరికి ఇలాంటి బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ బొట్టు పెట్టి శ్రావణ మాసంలో ఇస్తారు కదా అవన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను ఇందులో. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి ఇంకా సైడ్ బ్యాంగిల్స్ అట్లా ఉండేవండి, కానీ నేను ఇవి అసలు యూజ్ చేయట్లేదు. ఎప్పుడో మా ఫ్రెండ్ చేత చేయించుకున్నాను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం అండి, చాలా ఫేవరెట్ కూడా. ఇవి వచ్చేసరికి ఒకసారి ఏఎంపీ మాల్లో తీసుకున్నాను. పైన బ్యాంగిల్ స్టోర్స్ అవి ఉంటాయి కదా, అక్కడైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇవి ఎక్కడ తీసుకున్నాను గుర్తురావట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ 4 బ్యాంగిల్స్ అండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ నుమాయిష్లో తీసుకున్నాను.
ఇలాంటి స్టాండ్స్తో 4 స్టాండ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి. అంతే, నా దగ్గర ఏమో ఎక్కువ కలెక్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్, మళ్ళీ చెప్పాను కదా గ్రీన్ అని. ఇది 3rd స్టాండ్ అండి మీకు చూపిస్తున్న బ్యాంగిల్ స్టాండ్స్లో. ఇవి కూడా గ్రీన్ కలర్, ఇవి నార్మల్ బ్యాంగిల్సే, మట్టి గాజులు అనమాట. ఇవి కూడా సేమ్. అండ్ దెన్ అగైన్ వన్ మోర్ ఫేవరెట్. ఇవి కూడా రీసెంట్గా నేను హైపర్ మార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంటాయి ఎల్లో కలర్ బ్యాంగిల్స్. వీటికి సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి పింక్ కలర్ బ్యాంగిల్స్, లైట్ పింక్. ఇవి కూడా గాజులే. నెక్స్ట్ ఇవి తాంబూలంలో పెట్టి ఇచ్చిన గాజులు. ఇవి మట్టి గాజులు అనమాట. మధ్యలో సెంటర్లో మెరుస్తున్నాయి కదా అవి. ఇవైతే నార్మల్ మెటల్ బ్యాంగిల్స్. ఇలా పేరప్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఆ మధ్య, అందుకని అలాగే వదిలేసాను. నెక్స్ట్ ఓన్లీ 1 and 1 ఉందన్నమాట. ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. ఇవి కుందన్ బ్యాంగిల్స్. కుందన్ బ్యాంగిల్స్ ఆ మధ్య బాగా ట్రెండ్ ఉంటుండే కదా. లోపల గాజు ఉంటుంది. గాజు ఉండి దానిపైన ఇలా కుందన్స్ అనేవి అంటిస్తారనమాట. పర్పుల్ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నాకు ఎక్కువ ఉన్నాయని ఈ 2 ఇలా సింగిల్ బ్యాంగిల్స్ అయితే చేపించుకున్నాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇంకొక స్టాండ్లో అండి. 4 స్టాండ్స్ అని చెప్పాను కదా. 4 బ్యాంగిల్ స్టాండ్స్లో 3 స్టాండ్స్లో ఆల్రెడీ చూపించాను. ఇవి ఇంకొక స్టాండ్లో అనమాట. ఇవి కూడా మట్టి గాజులే. ఇలాంటివి కలర్స్గా నేను అన్ని బ్యాంగిల్స్ ఉంచుకున్నాను అనమాట. అంటే ఏమైనా శారీస్ మీదకి గబక్కుమని వేసుకోవడానికి బాగుంటాయి కదా. ఇలాంటి గాజులు అయితే చాలా నిండుగా కూడా అనిపిస్తాయి. సైడ్ బ్యాంగిల్తో పేరప్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇవి కూడా నాకు చాలా ఇష్టం. ఇవి వచ్చేసరికి మెటల్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా ఇలా సింపుల్గా ఇలా డిజైన్ వస్తుంది. బోత్ సైడ్స్ ఇలా సింపుల్ వంకీ డిజైన్ వచ్చి ఇక్కడేమో ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. 12 ఉంటాయి. 12 బ్యాంగిల్స్ అనమాట ఇవైతే. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా గాజులతో పేరప్ చేసుకున్నాను. ఇవి మిగతా 6 అనమాట. 6 గాజులు వాటితో పేరప్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇవి కూడా ఎల్లో కలర్ బ్యాంగిల్స్. ఇవి కూడా మట్టి గాజులే. ప్లెయిన్ వేస్తారు కదా పాత పద్ధతిలో అమ్మ వాళ్ళు వేస్తారు కదా, అలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మవే పట్టుకొని వచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి కూడా గ్రీన్ బ్యాంగిల్స్. గ్రీన్ బ్యాంగిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి నాకు. గ్రీన్ కలర్ జ్యువెలరీ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా గ్రీన్ కలర్ జ్యువెలరీ కలెక్షన్ చేస్తాను. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా గోల్డ్ కలర్ స్టోన్ వచ్చి అండ్ దెన్ ఇలా వస్తుంది అనమాట డీటెయిలింగ్. ఇది కూడా గాజులే, మట్టి గాజులే. పొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు కదండి శ్రావణ మాసంలో, అప్పుడు అలాగా ఇంకా కొన్ని వేసుకునేవి, కొన్ని ఇంకా థ్రెడ్ కూడా తీయలేదు, కొన్ని వేసుకోలేదు. ఇది యాక్చువల్గా చాలా పెద్ద సైజు నాకు, అందుకని ఇవైతే వేయలేదు. ఈ 2 బ్యాంగిల్స్ కూడా ఇవన్నీ కూడా అవేనండి. ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది కూడా పెద్దవే అయిపోయినాయి నాకు బ్యాంగిల్స్. ఇవన్నీ అవే అనమాట. మళ్ళీ ఈ బ్యాంగిల్స్ అన్నీ ఈ బాక్స్లో సెట్ చేశాక మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను బ్యాంగిల్స్ అన్ని బాక్స్లో అరేంజ్ చేసేసాను. ఇది యాక్చువల్గా నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ కానీ చాలానే మనకు దొరుకుతాయండి. అమెజాన్లో మీరు బ్యాంగిల్స్ బాక్స్ అని కొట్టారనుకోండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ బాక్సెస్ అయితే ఉంటాయి. అన్నీ నీట్గా అరేంజ్ చేసేసాను. ఒక్కసారి జూమ్ చేసి మొత్తం ఒక ఫాస్ట్ లుక్ ఇచ్చేసేయండి. నా ఈ సింపుల్ బ్యాంగిల్ కలెక్షన్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా కొన్నా కానీ అంటే ఏమైనా పర్చేస్ చేశాననుకోండి తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా దగ్గర ఏమీ ఎక్కువ బాక్సుల్లో బ్యాంగిల్స్ అయితే లేవండి. సింపుల్గా ఇలాగే ఉన్నాయి. ఏ కలర్ బ్యాంగిల్స్ నచ్చాయో 4 రాడ్ బాక్స్ అండి. ఇదైతే 1 2 3 4 రాడ్ బాక్స్. 6 రాడ్ బాక్సెస్ కూడా ఉంటాయి. ఇంకా పెద్ద సైజుల్లో కూడా బాక్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నేనైతే సరిపోతుంది కదా అని తీసుకున్నాను. ఇదైతే ఇంకా కొంచెం ప్లేస్ కూడా ఉంది. ఓకేనా, ఇదండి నా బ్యాంగిల్ కలెక్షన్. అలాగే నేను ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసేస్తూ ఉంటానండి. మనం వేసుకోవట్లేదు అంటే బ్యాంగిల్స్ జ్యువెలరీ కానీ లేదంటే వేరే కానీ డ్రెస్సెస్ కానీ ఏమన్నా మనం యూజ్ చేయట్లేదు లేదంటే వాడము అని అనుకున్నవైతే నేను ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసేసి ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటానండి. అలా చేస్తే మనకి ఎక్కువ డంప్ అయిపోకుండా అంటే మనం ఎక్కువ యూజ్ చేయనివి ఎందుకు మనం ఉంచుకొని అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా మంచిగా యూజ్ చేసుకుంటారు కదా. సో అందుకని అనమాట నేను ఎంతవరకు వేసుకుంటాను బ్యాంగిల్స్ ఇవి సరిపోతాయి నాకు అని అనుకున్నవే నా దగ్గర ఉంచుకున్నానండి. మిగతావి మాత్రం సార్ట్అవుట్ చేసేసాను. మీరు కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసేస్తూ ఉండండి. అప్పుడు మనకి క్లమ్జీ అవ్వకుండా అలాగే ఎక్కువ డంప్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట.
అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది, అలాగే నేను బ్యాంగిల్స్ ముందర పెట్టుకొని యాక్చువల్గా ఎండింగ్ కూడా ఇచ్చేసానండి, వీడియోకి ఎండింగ్ కూడా ఇచ్చేసాను. కానీ మా హస్బెండ్ వీడియో షూట్ చేశాను అని అనుకున్నారనమాట, కానీ అది వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. సో అందుకని మళ్ళీ మీ అందరికీ ఎండింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. నా ఈ సింపుల్ బ్యాంగిల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఏ కలర్ బ్యాంగిల్స్ మీకు బాగా నచ్చాయో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. నేను మీ రాణి. నమస్తే.